అందరికీ నమస్కారం. సాహిత్య విమర్శ అనేటువంటిది నాకు చాలా అభిమానమైనటువంటి సబ్జెక్టు. నేను డాక్టర్ సిహెచ్ సుశీలమ్మ గుంటూరు ఉమెన్స్ కాలేజీలో 18 ఏళ్ళు తెలుగు లెక్చరర్గా చేసి ఒంగోలు ప్రిన్సిపాల్గా వెళ్ళాను. చేబ్రోలు ప్రిన్సిపాల్గా ఉంటూ రిటైర్ అయ్యాను. కథ, నవల, కవిత్వానికి చాలామంది అవార్డులు ఇస్తున్నారు, చాలా సభలు జరుగుతున్నాయి. కానీ సాహిత్య విమర్శకి అంత ప్రోత్సాహము లేదు, అంతగా అవార్డ్స్ ఇవ్వటం లేదు. నిజం చెప్పాలంటే సాహిత్య విమర్శని రాసేటువంటి వాళ్ళు కూడా తగ్గిపోయారు. ఎందుకనంటే సాహిత్య విమర్శ అనేటువంటిది ఒక థ్యాంక్లెస్ జాబ్. మా పుస్తకం గురించి మీరు రాయండి అంటారు. మనం కానీ ఆ పుస్తకంలో బాగాలేదని చెప్పి గుణదోష విచారణ చేసి ఫలానా పాయింట్స్ బాగాలేవని చెప్తే శత్రువులు అయిపోతాం. ఒకవేళ చాలా బాగుందని మెచ్చుకున్నా ఆ తర్వాత మళ్ళీ ఎవరు విమర్శకుల మొహం కూడా చూడరు. కాబట్టి థ్యాంక్లెస్ జాబ్ అని నేను అనుకుంటాను. అయినా కూడా నేను ఇంటర్మీడియట్లో స్పెషల్ తెలుగు చదువుకున్నాను, బిఏలో స్పెషల్ తెలుగు చదువుకున్నాను, నాగార్జున యూనివర్సిటీ ఫస్ట్ బ్యాచ్లో ఎంఏ తెలుగు తీసుకున్నాను, ఎంఫిల్ పిహెచ్డి చేయడం జరిగింది. 33 ఏళ్ళు తెలుగును బోధించాను. అయితే ప్రతిసారి కూడా నాకు అభిమానపాత్రమైనటువంటిది సాహిత్య విమర్శ. తర్వాత కూడా నేను సాహిత్య విమర్శకు సంబంధించినటువంటి అనేక పుస్తకాలు రాయటం జరిగింది. మరీ ముఖ్యంగా లాక్డౌన్ టైంలో నేను బాగా ఆ టైంని వినియోగించుకొని ఆన్లైన్ మ్యాగజైన్స్కి బాగా రాశాను. ఎందుకంటే అచ్చు పుస్తకాలు అప్పుడు లేవు. ఆ లాక్డౌన్ టైంలో ఆ సమయాన్ని నేను బాగా వినియోగించుకొని చాలా వ్యాసాలు రాశాను. అవన్నీ కూడా ప్రతి సంవత్సరం ఒక పుస్తకాన్ని నేను తీసుకొస్తూ ఉన్నాను. ఇప్పటికి 11 పుస్తకాలు తీసుకురావడం జరిగింది. అయితే మా నాన్నగారు సిహెచ్ లక్ష్మీనారాయణ గారు ప్రొహిబిషన్ డిపార్ట్మెంట్లో పనిచేశారు. తర్వాత డిఎస్పీగా పోలీస్ డిపార్ట్మెంట్కి వెళ్ళారు. మళ్ళీ ప్రొహిబిషన్ డిపార్ట్మెంట్కి వచ్చారు. ఆయన చనిపోయి ఇప్పటికి 32 సంవత్సరాలు అయింది. ఈ 32 సంవత్సరాల నుంచి కూడా మా తమ్ముళ్ళు ఇద్దరు, పెద్ద తమ్ముడు వెంకటేశ్వరరావు, చిన్న తమ్ముడు ద్వారకా తిరుమలరావు, వాళ్ళు ప్రతి సంవత్సరం మా నాన్నగారికి తిథి పెడుతూ ఉన్నారు. పెద్ద కూతురిని అయినటువంటి నేను జూనియర్ ఇంటర్ నుంచి స్పెషల్ తెలుగే చదివి తెలుగు పాఠాలు బోధించినటువంటి నేను నాన్నగారికి ఏదైనా చేయాలి అనేటువంటి ఉద్దేశంతో 5 ఏళ్ల క్రితము నేను నాన్నగారి పేరిట సాహిత్య విమర్శలోనే అవార్డు ఇవ్వాలని నిర్ణయించుకున్నాను. 2020లో మా గురువు గారు జేకేసీ కళాశాల లెక్చరర్ గారు అయినటువంటి డాక్టర్ కడియాల రామ్మోహన్ రావు గారికి సాహిత్య పురస్కారం విమర్శలోని ఇవ్వటం జరిగింది. 21లో రాయలసీమ నుంచి మన రాచవాళం చంద్రశేఖర్ రెడ్డి గారికి ఇచ్చాను. 22లో తెలంగాణ నుంచి కేపీ అశోక్ కుమార్ గారికి ఇచ్చాను. ప్రాంతీయ భేదాలు లేవు నాకు. ఆ తర్వాత 23లో పాపినేని శివశంకర్ గారు, అందరికీ మీకు తెలుసు, ప్రముఖ కవి, రచయిత, విమర్శకులు. ఆయనకి ఇద్దామని అనౌన్స్ చేశాం. కానీ కొన్ని కారణాల వల్ల నేను వేరే ఊరు వెళ్ళటం వల్ల కుదరలేదు. కాబట్టి 2023కి ఇప్పుడు ఇస్తున్నాను. అలాగే 24కి ఎవరికి ఇద్దామన్నప్పుడు నేను ప్రాంతీయ భేదాలు లేవని చెప్పాను. మాకు 2 జ్యూరీ మెంబర్స్ ఉన్నారు. పెనుగొండ లక్ష్మీనారాయణ అరసం జాతీయ అధ్యక్షుడు, అలాగే శ్రీమతి శీలా సుభద్రాదేవి గారు, వీళ్ళిద్దరూ జ్యూరీ మెంబర్స్గా ఉండి విజయనగరానికి ఇద్దాము, విశాఖపట్నంలో ఉత్తర కళింగాంధ్రాన్ని కూడా మనం తీసుకుందామంటే జిఎస్ చలం గారిని ఎంపిక చేయడం జరిగింది. ఈ ఇద్దరికి 2023కి పాపినేని శివశంకర్కి, 2024లో చలం గారికి అవార్డు ఇవ్వాలని ఈరోజు సమావేశం ఏర్పాటు చేశాను. మీరందరూ ఇచ్చేసినందుకు మీ అందరికీ అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. ఇప్పుడు చలం గారు మాట్లాడతారు. 2024 సంవత్సరానికి నన్ను ఎంపిక చేసినందుకు నిర్వాహకులకు, న్యాయ నిర్ణేతలకు నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా సాహిత్య ప్రక్రియల్లో కవిత్వానికి, కథకి, నవలకి పురస్కారాలు ఉన్నాయి తప్పించి సాహిత్య విమర్శకు పురస్కారాలు అంటూ లేవు. అలాగే నిఘంటు నిర్మాతలకు కూడా, నిఘంటు తయారు చేసిన వాళ్ళకు కూడా అది చాలా వ్యయ ప్రయాసాలకు సంబంధించినటువంటి ప్రక్రియలు. అయితే సాహిత్య విమర్శకు సంబంధించినంత వరకు ఈ ప్రక్రియలో కృషి చేసిన వారికి ఈ రకమైనటువంటి ప్రోత్సాహం చాలా అవసరం. అది ఎక్కడో విజయనగరంలో ఉన్నటువంటి నన్ను ఈ ఏడాదికి ఎంపిక చేసినందుకు వారికి మళ్ళీ నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈ ఏడాది ప్రముఖ కవి, ప్రముఖ కథకుడు, విమర్శకుడు అయినటువంటి పాపినేని శివశంకర్ గారితో ఆయన సరసన కూర్చొని ఈ అవార్డు స్వీకరించడం అనేది నేను గౌరవంగా భావిస్తూ ఉన్నాను.
ఎందుకంటే సమకాలీన రచయితుల్లో ఇలాగా ఒక బహుముఖ ప్రజ్ఞాశాలైనటువంటి వ్యక్తి మన శివశంకర్ గారు. అంచేత నేను అది గౌరవంగా భావిస్తూ ఉన్నాను. అయితే నేను రాసినటువంటి పుస్తకాల్లో రేవు అనేటువంటి నవల అప్పట్లో ప్రజాశక్తి బుక్ హౌస్ వాళ్ళ పోటీల్లో అవార్డు వచ్చింది. ఈ మధ్య హెచ్బిటి వాళ్ళు మళ్ళీ పునర్ముద్రించారు. తర్వాత కళింగాంధ్ర మాండలికం అని చెప్పి ఒక పదకోసం తయారు చేశాను. అది 2006లో వచ్చింది. ప్రముఖ రచయిత రాచకొండ విశ్వనాథ శాస్త్రి గారు రాసినటువంటి మొత్తం సాహిత్యం మీద రావి అనేటువంటి ఒక పుస్తకం వెలువరించడం జరిగింది. అలాగే కొన్ని పుస్తకాలకి సంపాదకత్వం వహించడం జరిగింది. ముఖ్యంగా ఆ కళింగాంధ్రకు సంబంధించినటువంటి భూషణం గారు రాసినటువంటి కథలన్నీ సేకరించి వాటిని మొత్తం సమగ్ర కథా సంకలనం తీసుకొచ్చాం. దానికి సంపాదకత్వం వహించడం జరిగింది. అలాగే కళింగాంధ్ర కవిత్వం చిత్తం అనే పేరుతో తీసుకొచ్చినప్పుడు దానికి కూడా సంపాదకత్వం వహించడం జరిగింది. అలాగే సాహిత్య అకాడమీ మోనోగ్రాఫు భూషణ్ గారి మోనోగ్రాఫ్ రాయడం జరిగింది. ఇది తర్వాత గురజాడ దేశభక్తికి సంబంధించి ఎందుకు గొప్పది ఇది, మన ఠాగూర్ రాసినటువంటి జనగణమన కంటే వందేమాతరం కంటే ఎందుకు గొప్పది అనేది మన తెలుగు సాహిత్యంలో గొప్ప విమర్శకులందరూ కూడా గొప్ప విమర్శకులు ఉన్న వాళ్ళందరూ కూడా అది ఎందుకు గొప్పదో రాసినటువంటి వ్యాసాలన్నీ సేకరించి మొత్తం ఒక 50 వ్యాసాలతోనే ఈ పుస్తకం వేయడం జరిగింది. తర్వాత మా మృత్యుకటకం నవల సూత్రకు రాసినటువంటి మృత్యుకటకం నవలను కూడా నేను దాన్ని తెలుగులో అనువదించడం జరిగింది. ఇది చాలామంది ఇంతకుముందు పెద్దలు చేశారు. అయితే సరళంగా వ్యవహారికంలో అనువదించమని టేకాఫ్ పబ్లిషర్స్ వాళ్ళు అడిగినప్పుడు చేయడం జరిగింది. అలాగే నేను చదువుకున్నది ఇక్కడే పొన్నూరు సంస్కృత కళాశాలలో 5 ఏళ్ళు ఇక్కడే చదువుకున్నాను. ఆంధ్ర యూనివర్సిటీలో చదువుకున్నాను ఎంఏ. ఇప్పుడు విజయనగరంలో తెలుగు ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాను. ఇప్పుడు దాదాపు 95 నుంచి ఈ రోజు వరకు నేను పత్రికలో వ్యాసాలు రాసున్నాను, రేడియోలో ప్రసంగించాను. అయితే అవన్నీ కూడా ఇప్పుడు ఈ సందర్భంగా నాకు గుర్తు చేయడం ఏంటంటే ఒక పుస్తకంగా తీసుకురావాల్సినటువంటి అవసరాన్ని గుర్తు చేశారు. వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. పాపినేని శివశంకర్ గారు మీ అందరికీ తెలుసు. త్రిముఖుడు అంటారు ఆయన్ని, మన పెనుగొండ లక్ష్మీనారాయణ. అటు కథలో కానీ, ఇటు కవిత్వంలో కానీ, ఇటు విమర్శలో కానీ తనకంటూ ఒక పంథాన్ని ఏర్పరచుకున్నటువంటి పాపినేని శివశంకర్ గారిని మిగతా కవిత్వము కథలు నేను ఇష్టపడతాను, కానీ ముఖ్యంగా ఆయన రాసిన విమర్శ నాకు చాలా ఇష్టం. అంత లోతుగా వెళ్ళి ఆయన రాస్తారు. వారికి నేను ఈ 2023 నాటి మా నాన్నగారు అవార్డు ఇస్తున్నాను. వారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. అందరికీ నమస్కరిస్తూ ముందుగా మన తండ్రి పేరిట ఈ పురస్కారం ఇస్తున్నటువంటి సోదరి సుశీలకు, అట్లానే డీజీపీ గారు ద్వారకా తిరుమలరావు గారికి నమస్కృతి తెలియజేస్తున్నాను. సాహిత్య రంగంలో ఇంతకుముందు వారు చెప్పినట్టుగా కవిత్వం ఇష్టం నాకు, కథ కూడా చాలా ఇష్టం. అయితే విమర్శ దగ్గరికి వచ్చే వాటికి విమర్శ చాలా కష్టం. ఒక వ్యాసం రాయాలంటే 10 పుస్తకాలు చదవాల్సి ఉంటుంది. తర్వాత విమర్శలో కేవలం పైపై విషయాలు కాకుండా లోతుగా వెళ్ళి పరామర్శ చేయటం, ప్రతిపాదనలు చేయటం, కొన్ని సూత్రీకరణలు చేయటం, ఆ పైన ఒక సిద్ధాంతాన్ని ప్రతిపాదించడం, ఇవన్నీ కూడా చాలా కష్టమైన ఒక్కొక్క మెట్టుగా ఉండే అంశాలు. నేను విమర్శ రంగంలో చాలా అనుకోకుండా ప్రవేశించాను. పిహెచ్డి థీసిస్ కోసం నాగార్జున యూనివర్సిటీలో ఆచార్య తమ్మారెడ్డి నిర్మల్ గారి దగ్గర నేను ప్రవేశించి సాహిత్యం మౌలిక భావనలు అంటే లిటరేచర్ బేసిక్ కాన్సెప్ట్స్ అనే అంశం మీద పరిశోధన చేశాను. దిగిన తర్వాత కానీ ఏదో తెలియలేదు. ఈ బేసిక్ కాన్సెప్ట్స్ అంటే సాహిత్య రంగంలో ఇప్పుడు కవిత అస్పష్టంగా ఉన్నది అని అంటాం, లేదా సంక్లిష్టంగా ఉన్నది అని అంటాం, లేదా ఈ రచన అశ్లీలంగా ఉన్నది అంటాం. అయితే అస్పష్టత అంటే ఏంటి, దాన్ని నిర్వచించుకోవాలి. లేదా సంక్లిష్టత అంటే ఏంటి, అసలు అశ్లీలం అంటే ఏంటి, ఇవి కాన్సెప్ట్స్ అంటాం.
వాటిని సరిగ్గా మనం ఇంతవరకు తెలుగు విమర్శలో ఎవరు కూడా వాటిని నిర్వచించి వాటిని అన్వయించడం అనేది చాలా కష్టమైన పని అయింది నాకు కూడా. అట్లా ఒక్కొక్క అంశాన్ని తీసుకొని వాటికి నాదైనటువంటి ఒక నిర్వచనం నేను ఇచ్చి తెలుగు సాహిత్యానికి అట్లానే ఇతర భాషీయ సాహిత్యానికి కూడా ఆ కాన్సెప్ట్స్ని అన్వయిస్తూ సాహిత్యం మౌలిక భావనలు అనే పరిశోధనా గ్రంథాన్ని సమర్పించాను. దానికి ఉత్తమ పరిశోధనగా నాగార్జున యూనివర్సిటీ నుంచి స్వర్ణపథకం కూడా లభించింది. అట్లా ఆ క్రమంలో ఇంకా తర్వాత నిసర్గ అని, నిశాంత్ అని ఎంతోమంది మహా రచయితలు, కవులు, విమర్శకులు మన సాహిత్య రంగంలో ఉన్నారు. మనకంటే ముందు ఎంతో కృషి చేసినటువంటి వాళ్ళు, వాళ్ళని గురించినటువంటి వ్యాసాలు కొన్ని ఇవన్నీ కూడా రాస్తూ ఈ గ్రంథాన్ని. అందరికీ నమస్కారం. సరిగ్గా 35 సంవత్సరాల క్రితం మా తండ్రి గారు అయినటువంటి లక్ష్మీనారాయణ గారు 26 నవంబర్ నాడు పరమర్దించారు. అయితే ఆయన అడుగుజాడల్లో మేమందరం కూడా మా అందరిలోకి మొత్తం 7 సంతానం, అందులో పెద్ద అటువంటి అక్క సుశీల గారు, ఆ తర్వాత మిగతా అందరం ఆయన ఆశయాలకు అనుగుణంగా కష్టపడి చదువుకొని ఉద్యోగరీత్యా కూడాను ఆయన ఏదైతే ఆశించేవారో మా దగ్గర నుంచి నీతి నిజాయితీలకి కట్టుబడి ఉండాలని, నిబద్ధతతో పనిచేయాలని, ఇంకా పెద్ద మాట నీతి నిజాయితీలకి అనుగుణంగాను నిబద్ధతతో పనిచేయాలని, జీవితం కూడా చాలా నిరాడంబరంగా గడపాలని, సింపుల్ లైఫ్ ఉండాలని, నలుగురికి సాయం చేయాలని ఇటువంటి ఆలోచనలతో ఇప్పుడు ఆయన ఉండేవారు. చిన్నప్పటి నుంచి ఆయన ఏ విధంగా చూస్తూ ఉండి ఆలోచనలకు అనుగుణంగా మేమంతా కూడా కష్టపడి మా జీవిత ప్రయాణం సాగించి ఒక విధంగా చెప్పాలంటే ఈ స్థాయికి చేరుకున్నాం. ఇప్పుడు చాలా సంతోషం. ఎందుకంటే మేము ఆ రోజు చాలా ఒక విధంగా చిన్నపిల్లం జరిగినప్పుడు నేను అప్పుడే సర్వీస్కి 1989లో అదే సంవత్సరం జాయిన్ అవ్వటం జరిగింది. అప్పుడే సర్వీస్ రిజల్ట్స్ వచ్చింది నాకు. సో మేమందరం కూడా కష్టపడి పైకి వస్తూనే కొద్ది సంవత్సరాల క్రితం మేమంతా కూర్చొని నిర్ణయించుకున్నప్పుడు ఒక నాన్న గుర్తుగా ఒక ఏదైనా అవార్డు ఇవ్వాలి అని అక్క ప్రతిపాదించినప్పుడు మాకందరికీ చాలా సంతోషం కలిగింది. అక్క చెప్పుంటుంది బహుశా అప్పట్లో జేకేసీ కాలేజీలో స్పెషల్ తెలుగు అని ఉన్నది, తెలుగు లిటరేచర్ తను చదవటం. అది ఏమిటా అని కొంతమంది అనుకున్నారు, ఏమిటి ఇంకా మంచి కోర్సు చదవచ్చు కదా అని. సో తన ప్రస్థానం ఒకటి స్టార్ట్ అయ్యి దానిలోనే తెలుగు సాహిత్యంలో అలా అలా ముందుకెళ్ళిపోయి తను అదే జేకేసీ కాలేజీలో బిఏ లిటరేచర్ చేయటం, తర్వాత ఎంఫిల్ చేయటం, పిహెచ్డీ చేయటం, అదేవిధంగా తెలుగు లెక్చర్గా జాయిన్ అయ్యి చివరికి ప్రిన్సిపల్గా లాస్ట్లో రిటైర్ అవుతూ ప్రొఫెసర్గా రిటైర్ అవ్వడం జరిగింది. ఆ ర్యాంక్తో రిటైర్ అవ్వడం జరిగింది. సో తను ప్రతిపాదించినప్పుడు మేము అందరూ చాలా సంతోషపడ్డాము. అప్పటి నుంచి 2020 నుంచి వరుసగా ప్రతి సంవత్సరం ఇస్తున్నాం. కానీ పోయిన సంవత్సరం కొన్ని అనివార్య కారణాల వల్ల తనకి బయట ఎక్కడో ఉండలేకపోవడం వల్ల కొన్ని ప్రత్యేక కారణాలు ఇవ్వలేకపోయాం. అందుకని పోయిన సంవత్సరం ఈ సంవత్సరంలో కలిపి ఈ సంవత్సరం ఇవ్వాలని చెప్పి నిర్ణయించడం జరిగింది. 2023 పురస్కారం, 2024 పురస్కారం. దానికి ప్రత్యేకించి చాలా ప్రముఖులు పాపినేని శివశంకర్ గారు, అదేవిధంగా చలం గారిని ఎంపిక చేయడం, దాన్ని ఎంపిక చేయడానికి కూడా ప్రత్యేకమైన ఒక టీం ఏర్పాటయ్యి దాన్ని పరిశీలించి అనేక పేర్లు పరిశీలించి వాళ్ళు చేయటం, వారు అన్ని విధాల ఈ అవార్డుకి తగిన వారని చెప్పి మేము అనుకోవటం జరిగింది. సో వారికి ప్రత్యేకంగా నేను అభినందనలు, ఆఫర్ని మన్నించి మేము అడిగిన దాన్ని మన్నించి వచ్చినందుకు ఇద్దరు కూడాను కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ విధంగా ఇంకా యాక్చువల్లీ వాడు ఇంకొక కార్యక్రమం కూడా ఉండాల్సి ఉండే, కానీ కొన్ని కారణాల వల్ల అక్క కూడా కొంచెం కుదరక ఒక పుస్తకం కూడా ఆవిష్కరణ జరగాల్సి ఉందే, జరగలేదు. ఇవాళ వీళ్ళని త్వరలో ఆ సాహిత్య సభ కూడా చేసుకుంటామని చెప్పి అందరి సమక్షంలో చేస్తామని చెప్పి అందరూ తెలియజేసుకుంటూ ఇదే విధంగా ఇక్కడ వచ్చినటువంటి సాహిత్య వాళ్ళందరూ కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటాము. థ్యాంక్ యూ.
తమ్ముడు డాక్టర్ తిమ్మరావు గారు కూడా ఈ వేదికని ఆహ్వానిస్తూ ఉన్నారు. వారికి ఒక ప్రజల నాలుకల ఎత్తు అన్నారు. అంటే ఒక వ్యక్తి కీర్తి వాయువు కీర్తి చేతులు కావడానికి చాలా అంశాలు గౌరవం చేస్తున్నారు. ఈ చెప్పడంలో మనకు కనిపిస్తున్న లక్ష్మీనారాయణ గారు నిజంగా ధన్యుడు. ఎందుకంటే వారి కుమారుడు కుమార్తె తండ్రిని స్మరిస్తూ ఈ సర్కార్. Namaskar. This is a great opportunity given to me to speak about late C.H. Lakshmi Narayana Garu, retired Excise Superintendent. He was a legend in the department and embodiment of honesty and virtue. Nobody is born great, but virtue makes the man great. He worked in police department and earned good name and fame. He was a role model to all the officers who joined the department, and he served all the districts from Guntur to Srikakulam to the satisfaction of all higher-ups. And also, all the subordinates were also very happy under his administration. He did excellent service to the society by giving good education to the children about whom we can feel proud of them. All are serving in their respective items like education department, and also a great doctor at Rajpuri, another bank manager at Anandapur, and also to pretty know the police officer who is managing law and order. Very good. So, Lakshmana Garu has led a very simple and contented life. He led a contented life and simple life. And also, one thing I have to tell, our department has got, I really thank the Chief Minister Chandrababu Naidu Garu and also Mr. Varadkar Garu for restoring the excise glory. The name was actually avoided all these days. Recently, again we are hearing the excise and prohibition. So on behalf of the excise department, I am thanking you, sir, and also the Chief Minister for providing this glory. And all the stations were established with the name prohibition excise that was there during the tenure of your father. And also you have revolutionized the RTC by giving government services to the drivers and all this. So I have been in association with this family since often centuries. I know them well. I pray Almighty to bless the soul of Lakshminarayan Garu in heaven and peacefully. And also I pray God to bless long life and good health to all the children. And also I should not forget to tell Mr. Dr. Ramana, who was always extending his help, and the roots are from my native Really, I am very happy. God bless him and all the family. Thank you very much. BJP, Andhra Pradesh, వారికి పురస్కార ఎన్నికల పార్లమెంట్ సభ్యులు జిఎస్ చరణ్ గారు ఈ కార్యక్రమానికి ఆలయంగా మొత్తం నడిపిస్తున్నటువంటి లక్ష్మీనారాయణ గారి కుమార్తె ప్రొఫెసర్ సుశీలమ్మ గారికి వారు మిగతా ఆరుగురిని ఎంతో ప్రేమగా అభిమానంగా గౌరవంగా ఎక్కువ మేము పెద్దవాళ్ళం అక్కడ 10 ఏళ్ళు చిన్న అందరినీ గౌరవిస్తూ ప్రజలకి మేలు చేస్తూ అన్ని రంగాల్లోనూ నాన్నగారు నేర్పించినటువంటి
పురస్కారం ఇప్పుడే పోలీస్ సత్కారం చేసిన డీజీపీ గారు బాగా తెలుగుగా బట్టి హృదయపూర్వకంగా ప్రజలకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అట్లనే సోదరి తెలుగులాంటి సుశీల జేకేఎస్ కళాశాలలో ఒక ఏడాది నాకంటే జూనియర్ మా నాన్నగారు నారాయణ గారు ఇక్కడ ఈ నోట్స్లన్నీ చదువుకున్నాక అమ్మాయికి ఉందని చెప్పేవారు. ఇక నోట్స్ మీద ఎంతో ప్రేమ ఉన్నా తప్పనిసరి గురుగారి మాట కాబట్టి నాకు ఉత్సాహం లేదండి. అవి చాలా ఉపయోగపడ్డాయి అని కరెక్ట్ చెప్తూ ఉండేది. నోట్స్లు ఎప్పటికి కూడా ఉన్నాయని కూడా చెప్పింది. అయితే తిరిగి ఇవ్వలేదు, ఏదైనా కేసు పెట్టవచ్చేమో దొరకగా చెప్పాలి. అంటే ఆనాటి జేకేఎస్ కళాశాల విద్యాభ్యాసం మాకు చాలా ఆనందదాయకం. ఆనాటి సూపరింటెండెంట్ రాజసాంబరావు గారు కూడా అది ఒక బంగారు కాలం. ఆ కళాశాలలో చదువుకొని నా ద్వారా నేను అని కాకుండా నా ద్వారా ఆ జేకేఎస్ కళాశాలకి మొట్టమొదటి స్వర్ణపత్రం కూడా అందించింది. అదంతా కూడా ఆనాటి గురువుల యొక్క సలహా. అదే కళాశాలలో చదువుకొని స్థాయికి వచ్చారు ఆ ద్వారకా తిరుమలరావు గారు, అందరికీ తెలిసినటువంటి డీజీపీ గారు. అంటే మేమందరం కూడా సతీర్థులు. అట్లాగే మిత్రుడు గల్లాపడిసరావు కూడా నా క్లాస్ నేర్పుతున్నారు. మేమందరూ సతీర్థులు, అంటే ఒకే చోట విద్యాభ్యాసం చేసినటువంటి వాళ్ళు. మా మాస్టర్ అట్లాగే రామ్మోహన్ రాయ్ గారు, వారి సతీమణి కూడా కూర్చున్నారు. వారందరి యొక్క చలవ వలన కొంత ఈ సాహిత్యాభివృద్ధి అనేది వెక్కబట్టి మెల్లమెల్లగా కృషి చేసుకుంటూ వచ్చాను. అయితే తొలి దశలో కొన్ని పద్యాలు అవి ఆశువుగా చెప్పడం, రాయడం, అట్లానే గురువుల మీద పద్యాలు చెప్పడం అట్లా ఉంటుండే. మాకు ఎంఏలో అయితే మహామూలు మాకు లభించారు బ్రహ్మశ్రీ యోగంటి నీలకంఠ శాస్త్రి గారు. ఆ వంశంలోనే ఉన్నటువంటి ఒక మణి గోపి రమణ గారు, యోగంటి వెంకటరమణ అని మా అందరికీ కూడా నాకు ప్రత్యేకంగా ఓరుగంటి అనేది గొప్పగా నేను భావిస్తాను. ఓ ఓరుగంటి కులమణి, ఓ యతిలోక ప్రభావ, ఉజ్వల కావ్యశ్రీ యోగ లబ్ధ కళ్యాణాయిక సంస్కార అభ్యసిత వందనములు అని చెప్పి గురుగారి పద్యాలు కూడా అవసరం. అట్లాంటి డాక్టర్ గారు ఇక్కడ చుట్టూ ప్రసిద్ధులైన హోమియో వైద్యులు అందరూ మామూలుగా మనం హస్తవాసి అని అంటాం. అట్లా కాకుండా వారికి ముఖవాసి అనేది ఉంది. వారి ముఖం చూస్తే అన్ని రోగాలు కూడా ప్రకాశించవుతాయి. అంతమంది రోగులు కిక్కిస్తుంటారు. అది అట్లా అది వారి యొక్క అదృష్టం. అట్లానే ఈ నగర ప్రజల యొక్క అదృష్టం కూడా ఇలాంటి వ్యక్తులు మన గుంటూరులో ఉండి గుంటూరుకి ఇంత ప్రఖ్యాతి తీసుకుంటాం. ఇక సాహిత్య రంగంలో నేను కూడా కొంత కృషి చేసాను 40 ఏళ్ళుగా. నాకు జీవితంలో రెండవ ప్రధాన ప్రమేయం అదే. మొదటి ప్రమేయం కుటుంబం, రెండవ ప్రధాన ప్రమేయం సాహిత్యం. దాని ద్వారా ఏవో కొన్ని గ్రంథాలు చాలా కథలు, కవిత్వం, విమర్శ మెల్లమెల్లగా వచన కవితా రంగంలోకి ప్రవేశించి వచన కవిత్వం ద్వారానే కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు కూడా పొందగలిగింది. అది కూడా నా ద్వారా గుంటూరుకు వచ్చింది అని చెప్పి నేను భావిస్తాను. ఎందుకంటే మహాకవి జాషువా గారికి 1969లో వచ్చింది క్రీస్తు చరిత్ర అనే గ్రంథాన్ని. మరి తర్వాత పాఠశాస్త్రానికి మహామహులు ఉన్నారు. కానీ 56 సంవత్సరాల తర్వాత మళ్ళీ కాపునేని శివశంకర్కి పురస్కారం లభించింది. అది చాలా సంతోషదాయకం. అంటే ఎన్నెన్నో లభిస్తూ ఉంటాయి మన ప్రయాణంలో. అయితే వాటి దేనికి కూడా మనం గర్వపడిన అవసరం లేదు. మన కృషి మనం చేస్తూ వస్తాయి లేదా దానికి కాదు. అయితే జీవితంలో ప్రధానమైన విషయం ఏంటంటే నేను ఏదైతే భావించి ఉంటానో అదే ఇందాక ప్రెస్ మీట్లో డాక్టర్ తిరుమలరావు గారు చెప్పారు.
అంత నీతి నిజాయితీతోటి పైకి వచ్చారు, కష్టపడి పైకి వచ్చారు. నాకు కూడా తెలుసు, మన ఇంటికి కూడా చదువుకునే రోజుల్లో వెళ్తూ ఉండేవాడు. అంత కష్టపడి పైకి వచ్చారు. ఈ స్థాయికి వచ్చినా కూడా ఇంటలెక్చువల్ హ్యూమిలిటీ అది లేకుండా ఉండడం అనేది చాలా గొప్ప విషయం. ఏ వ్యక్తిలో అయినా కూడా అదే మనం గుర్తించాల్సింది. ఎందుకంటే ఈ ఆధునిక సమాజంలో పర్సన్స్ బికమ్ పర్సనేజ్, అంటే మనుషులు హోదాలుగా మారుతూ ఉంటారు, హోదా ద్వారానే గుర్తింపబడుతుంటాం. అట్లా కాకుండా రాత్రి ఒక స్నేహితుడితో మాట్లాడుతుంటే అనుకోకుండా వారి ప్రస్తావన చాలా గొప్ప వ్యక్తి కదా, గొప్ప పర్సనాలిటీ ఆయన నిరంతరతనే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. అది సమాజంలో చాలా అట్లాంటి వ్యక్తులు వాళ్ళ సమాజానికి నీతి నిజాయితీ కలిగినటువంటి వాళ్ళు చాలా అవసరం. ఎందుకంటే అన్ని రంగాలు కూడా సర్వ వ్యవస్థలు కూడా పతనమైపోయినటువంటి స్థితిలో ఉంది. మరి కవులు ఏం చేస్తారు, నాలాంటి వాళ్ళు ఏం చేస్తారు అంటే ఒక కలగంట, ఒక అద్భుతమైనటువంటి కలగంట, ఉత్తమమైన సమాజం గురించి, ఉత్తమమైనటువంటి వ్యక్తిత్వం గురించి కలగంట. అట్లాంటి కలగంటనే ఈ రజనీకాంత్లో రాశానన్నమాట. పువ్వులంటే ఇష్టమని మొదలెట్టి మనుషులంటే ఇష్టం అని చెప్పి చర్చలకు వస్తుందన్నమాట. పువ్వులంటే ఇష్టం, పువ్వులు లాంటి మనుషులంటే ఇష్టం, మనుషుల్లో ప్రవహించే మలయ మార్గాలంటే ఇష్టం, నడిచే దారుణమాట కనపడిన పూల చెట్లేవో బోధలు తీరితే ఇష్టం, ప్రపంచం పూలతోటయ్యే కోకిలల కాలం కోసం, ప్రపంచం పూలతోటయ్యే కోకిలల కాలం కోసం స్వాగత గీతాలు రాయటం మరీ ఇష్టం. ఇది ఏ కవైనా సరే సమాజం గురించి కోరుకునేది. అత్యున్నతమైనటువంటి సమాజంలో నేరాలు లేనటువంటి, దోషాలు లేనటువంటి, దుర్మార్గాలు లేనటువంటి, సంపూర్ణ మానవ ఉత్తమ సంబంధాలు కలిగినటువంటి సమాజాన్ని మనం కోరుకుంటాం. ముఖ్యంగా రచయితలు కోరుకుంటాం, అందుకోసం తప్పిస్తూ ఉంటాం. ఆ తప్పన కొన్నిసార్లు విఫలమవుతుంటుంది, కొన్నిసార్లు సఫలమవుతుంది. కానీ అది నిరంతర ప్రక్రియ, నిరంతరం మేము కలగంటూనే ఉండాలి, నిరంతరం ఏదో ఆచరణని మేము ఆచరిస్తూనే ఉండాలి. ఆ ఆచరణ ద్వారానే సమాజానికి ఏదో చెప్పగలిగి ఉండాలి. కాబట్టి ఆ నీతి నిజాయితీ అనేది, ఆ స్వచ్ఛమైనటువంటి మనస్తత్వం అనేది ముందుగా ప్రాథమికంగా రచయితల్లో ఉండాలి. ఎన్నో మెట్లెత్తుతారు, కానీ అన్నిటికంటే కూడా నేను నిపుణులు కాదు అనేటువంటి ఒక వినమ్రత అనేది అవసరం. ఆ పరమ గురు తుమ్మల శివరామూర్తి గారు ఆయన గజారోహణం, గణపెండడం ఇట్లాంటి సత్కారాలు జరిగినప్పుడు ఆయన ఒకే మాట పద్యం చెప్పారు. నన్ను మించిన సత్కవి ప్రవరుడు నారెందరో నేడు విద్వన్నాడు మరి ఎందరో కలరు అని అట్లా ఎంతో మంది మహానుభావులు అనేక కలుసుకుంటూ తెలియజేస్తూ ఈనాడు అత్యవసర సమావేశం ఉన్నందువల్ల అది బయలుదేరుతారు. కాబట్టి పార్టీ శివశంకర్ గారు విరామం తీసుకుంటారు, మళ్ళీ మాట్లాడతారు. వారిని క్షమించమని కోరుతున్నాను. మళ్ళీ మీరు సభకు నమస్కారం. ముందుగా సభాధ్యక్షుల వారిని క్షమించవలసిగా కోరుతున్నాను. కొంచెం ముఖ్యమైన పని ఉంటూ విజయవాడ వెళ్ళిపోవాలా, ప్రోగ్రామ్ నుంచి గవర్నర్ గవర్నర్ మళ్ళీ పోయి యూనిఫామ్ అనుకున్న 6 గంటలకు గవర్నర్ గారి దగ్గర వెళ్తాను. అందుకోసం తప్పనిసరి నేను ఒక విషయం మాత్రం మాట్లాడి వెళ్ళిపోతాను. ప్రోగ్రామ్ మళ్ళీ కొనసాగించవలసిందిగా అభ్యర్థిస్తున్నాను. ఈరోజు మా నాన్నగారు అయినటువంటి శ్రీ కృష్ణారాయణ గారి స్మారక సాహిత్య పురస్కారాలు 2 సంవత్సరాల కాలం 2023, 2024 సంవత్సరాల సాహిత్య పురస్కారాలు ముఖ్యంగా విమర్శ గురించి పరిశోధన చేసినటువంటి మా సోదరి ప్రొఫెసర్ సుశీలమ్మ గారు ఇది 2 అవార్డులు ప్రకటించడం, దానికి సంబంధించి ప్రత్యేకంగా జ్యూరీ ఏర్పాటు చేసి జ్యూరీ ఎంతో కష్టపడి అనేక ఎంట్రీలు వస్తే వాటిలో చూసి అనేక ఎంట్రీలు చూసి పట్టుకోసి ఇద్దరు ఎంపిక జరిగింది. ముఖ్యంగా 2023 సంవత్సరానికి ఎంపికైనటువంటి పాపినేని శివశంకర్ గారిని, 2024 సంవత్సరానికి పురస్కారానికి ఎంపికైనటువంటి తెలంగాణ ప్రత్యేకంగా అభినందిస్తూ ఆహ్వానం మన్నించి వారి కోరిక మన్నించి
అంగీకరించినందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు చేసుకుంటా ఉన్నాను. సభాధ్యక్షుడు వారు భవానీదేవి గారికి, ఇద్దరు పురస్కార రైతులు చలం గారికి, పాపినేని శివశంకర్ గారికి, విశిష్ట అతిథి అయినటువంటి అమీన్ షరీఫ్ గారికి, సోదరి ప్రొఫెసర్ సుశీలమ్మ గారికి, ఇక్కడ విచ్చేసినటువంటి అతిథులు పెద్దలు అందరికీ, సాహిత్యాభిమానులకు, సహృదయులకు, మీడియా మిత్రులకు అందరికీ ప్రత్యేకంగా అభినందనలు తెలియజేసుకుంటా ఉన్నాను, నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాను. చాలా సంతోషం. జీవితం, ఉద్యోగం అన్నింటిలో కూడా మా నాన్నగారు చూపించిన బాట, ఆశయాలకు అనుగుణంగా నీతి నిజాయితీకి కట్టుబడి నిబద్ధతతో పనిచేయాలని, ముఖ్యంగా మానవీయ కోణంతో కలిగి ఉండాలని ఉద్యోగులు చేరినప్పటి నుంచి అనుకుంటూ అదే విధమైనటువంటి మాటలు నడుస్తూ వచ్చాము. ఇంట్లో అందరినీ కూడా అదేవిధంగా అక్క అందరికన్నా పెద్దది, తర్వాత అన్నయ్య, ఇద్దరు అక్కలు, నేను స్నేహితుడిని అదేవిధంగా తీర్చిదిద్దారు. అలానే మేము కొంచెం తిరిగి మా విషయాలు తెలిసేటప్పటికే నాన్నగారు రిటైర్మెంట్ జరిగింది. ఇప్పుడు కొంచెం తెలిసినప్పుడు రిటైర్ ఎంతో సింపుల్ లైఫ్, చాలా నిరాడంబరమైనటువంటి జీవితం గడిపేవారు. తొమ్మిదిసారి ప్రస్తావించాను. రిటైర్ అయిన మర్నాడే ఉన్న కారు అమ్మేసి అదే ఏరియాలో అక్కడే చోట మళ్ళీ సైకిల్ తొక్కుంటూ తిరిగినటువంటి మహావ్యక్తి లక్ష్మీనారాయణ గారు. అనేక చదువులు అంటే ఒక విధంగా చెప్తే ఇంతకుముందు స్టడీ పంపులు చెప్పారు, ఎక్సైజ్ సూపరింటెండెంట్గా రిటైర్ అయినది. ఒక విధంగా కరెక్ట్ ర్యాంక్ కూడా అదే డిస్ట్రిక్ట్ ప్రొఫెసర్ ఆఫీసర్ అంటే ఎక్సైజ్ సూపరింటెండెంట్ కూడా. కానీ అది ఒక విధంగా ఒక మిస్నామర్ అన్నమాట. ఆ పేరే ఒక విధంగా కరెక్ట్ కాదు అని తెలియజేస్తుంది. ఎందుకంటే అప్పట్లో ఒక డీసీ, ఒక డిపిఓ ఉండేవాడు మొత్తం రాష్ట్రంలో. సో శ్రీకాకుళం నుంచి గుంటూరు చెప్పారు, ప్రకాశం పాట గుంటూరు. సో ఇన్ని జిల్లాలు, కోస్తా జిల్లాలు కలిపి ప్రొఫెషనల్ విద్యార్థులు ఉన్నప్పటికీ కూడా అనేకమైనటువంటి మంచి పొజిషన్లో ఉండి గొప్ప పొజిషన్ రిటైర్ కూడా మరునాడే మళ్ళీ నార్మల్ జీవితం గడపడం అనేది ఇవాళ మనకి ఎవరికి సాధ్యమైన విషయం కాదు, ఆలోచన చేశారు. అదేవిధంగా కొంతమందికి తెలుసుకోవచ్చు, తెలియకపోవచ్చు. ఏ విధంగా అయితే మన ప్రొఫెషన్ తీసుకెళ్ళి ఎస్సీబీలో కలిపేశారో అదేవిధంగా ప్రొఫెషన్ ఒకసారి రద్దు చేసి 1959లో ప్రొఫెషన్ బాధ్యతలు పోలీసు ఇచ్చారు. పోలీసు ఇచ్చినప్పుడు మా ఫాదర్ టైం రికార్డ్స్ తెలిసింది, ఐ డి నో, ఐ డి నాట్ ఫాలో ద టైం. సో డిప్యూటీ ప్రొఫెషన్ ఆఫీసర్ ఉండేవారు. అప్పుడు డిస్ట్రిక్ట్ ప్రొఫెషన్ ఆఫీసర్ని ఈక్వల్గా డిఎస్పీ కింద ట్రాన్స్ఫర్ చేశారు. సర్దుబాటు చేసినప్పుడు, ఉద్యోగం సర్దుబాటు చేసినప్పుడు ఆయన ఒక ర్యాంక్ తప్పటికి డిప్యూటీ ప్రొఫెషన్ ఆఫీసర్ డిఎస్పీ అన్ని కూడా రికార్డ్స్ నాన్నగారు చెప్పేవాడు. వచ్చినందుకు పోలీసులు కూడా అదేవిధంగా గట్టిగా పనిచేసి నలుగురు ఉపయోగపడే విధంగా చేస్తే కాకుండా ఒక మీకు బహుశా పరిచయం కోసం కాగితం సర్టిఫికేట్ అయినట్టుంది. అందులో బహుశా చూస్తే మీకు అర్థమవుతుంది. నాగవాడి ఆలోచన పెరిగినటువంటి కృషి చేసిన దానికి ప్రత్యేకమైన అవార్డు పొంది కొద్ది సంవత్సరాలు పనిచేసిన పోలీసులో మళ్ళీ ప్రొఫెషన్కి వచ్చినప్పుడు కొద్ది సంవత్సరాల్లోనే అంత మంచి. సో చాలా సింపుల్ లైఫ్ ఉండేది. మరి ఎందుకైనా మీరు ఇందాక చదివిపోయి చెప్పినట్టు డీజీపీ చాలా మంది నేర్చుకుంటుంది, ఎక్సెప్షియో ప్రిన్సిపల్ సెక్రటరీ అని చెప్పి వెనుక ఎక్సైజ్ ఒకటి ఆ ఆర్డర్ కూడా నేను కూడా జరిగింది. కానీ నా చేతుల్లో ఏం కాదు. అప్పుడు ఏ విధంగా అయితే మళ్ళీ గ్లోరీ రెస్టోర్ అయింది కదా మళ్ళీ ఎక్సైజ్కి పాత వైభవం నీ ఆనందంగా కలిగింది, సంతోషం చెప్పి
గారు చెప్పడం జరిగింది. సో నేను అప్పుడే ఛార్జ్ చేసుకోవడం, ఎస్సీటీని రద్దు చేయడం, దాని తర్వాత మళ్ళీ పబ్లిక్ ప్రాజెక్ట్లో పెట్టుకోవడం జరిగింది. అనేక రకరకాల మార్పులు జరుగుతూ ఉంటాయని నిదర్శనం. అది నా చేతుల్లో అనేది ఒక విధంగా అది దైవ కార్యక్రమంలో భావిస్తాను. సంతోషం. ఈరోజు మంచి కార్యక్రమంలో పాల్గొనే అవకాశం వచ్చింది. చరణ్ గారు, పాపనేని శివశంకర్ గారు అనేకమైనటువంటి సాహితీ ప్రకటన చేసి సాహిత్యంలో మంచి పేరు తెచ్చుకున్నారు. వారికి కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేసుకుంటూ నాకు తప్పనిసరిగా వెళ్ళవలసి వస్తుంది కాబట్టి దయచేసి క్షమించవలసిన కోరుతూ వెంటనే సవాలిస్తున్నాను. థ్యాంక్ యూ.